నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ప్రిజమ్స్ ప్రీవియస్ మనం చూసుకున్నాం కదా, మనం పిరమిడ్స్ అని డ్రా చేసాం. ఈ ప్రిజమ్స్ సిమిలర్ వే ఇక్కడ మనకి 3 కండిషన్స్ అప్లై చేస్తాం. బేస్ రెస్టింగ్ ఆన్ హెచ్పి, ఇక్కడ మనం డ్రా చేసింది పార్టింగ్ లైన్. ఈ పార్టింగ్ లైన్ పైన అంతా ఉండేది ఇక్కడ వర్టికల్ ప్లేన్. పార్టింగ్ లైన్ అంతా మనకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ నెక్స్ట్ కింద ఉండేదంతా హారిజాంటల్ ప్లేన్. మనకి ప్రిజమ్కి ఏంటంటే 2 బేసెస్ ఉంటాయి. సపోజ్ ఏదైనా ప్రిజమ్ తీసుకున్నా, హెక్సాగనల్ ప్రిజమ్ తీసుకున్నా, సపోజ్ స్క్వేర్ ప్రిజమ్ తీసుకున్నా, ఈ స్క్వేర్ ప్రిజమ్కి ఇక్కడ ఈ యొక్క సైడ్స్ ఎడ్జెస్ అనేవి ప్యారల్గా ఉంటాయి. ఇక్కడ మనకి మనం చూస్తే అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పైన టాప్ బేస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ బాటమ్ బేస్, ఇట్ ఈస్ ఏ బాటమ్ బేస్ అండ్ టాప్ బేస్, ఇది బాటమ్ బేస్. అలాగే సైడ్స్ మనకి ఇలా అన్ని ప్యారల్గా ఉంటాయి సైడ్స్ అనేవి, ఈ సైడ్స్ అనేవి. ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ హెక్సాగనల్, సపోజ్ ఒక హెక్సాగనల్ ప్రిజమ్ డ్రా చేస్తాం. ఇప్పుడు బేస్ రెస్టింగ్ ఆన్ హెచ్పి. ఇనీషియల్లీ ఫస్ట్ కండిషన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇనీషియల్లీ ఫస్ట్ కండిషన్ బేస్ రెస్ట్ ఆన్ హెచ్పి, one of the edge parallel to VP వర్టికల్ ప్లేన్ డ్రా చేస్తాం. అలాగే కండిషన్ ఇది సెకండ్ కండిషన్ వచ్చేసరికి పర్పెండిక్యులర్ టు VP అండ్ థర్డ్ కండిషన్ వచ్చేసరికి ఏంటి ఇంక్లైన్ టు VP. అన్నీ ఇక్కడ బేస్ రెస్టింగ్ అని హెచ్పి డ్రా చేస్తాం. అన్నీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అన్ని బేస్ రెస్టింగ్ ఆన్ హెచ్పి అన్ని డ్రా చేస్తాం. ఇక్కడ మనం చూస్తే ఇట్ ఈస్ ఏ పార్టింగ్ లైన్. ఈ పార్టింగ్ లైన్ ఎలా డ్రా చేస్తాం, ఈ పార్టింగ్ లైన్ డ్రా చేసి ఇప్పుడు సపోజ్ బేస్ రెస్టింగ్ ఆన్ వచ్చినప్పుడు కండిషన్ ఎలా డ్రా చేస్తాం అంటే ఇనీషియల్ లెంత్ ఆఫ్ ద సైడ్ మనం తీసుకోవాలి. లెంత్ ఆఫ్ ద సైడ్ వచ్చేసరికి అంత, సపోజ్ మనం లెంత్ ఆఫ్ ద సైడ్ వచ్చేసరికి 25 తీసుకున్నాం. ఈ 25 తీసుకుంటే లెంత్ ఆఫ్ ద సైడ్ నుంచి ఇప్పుడు మనకి డ్రా చేస్తుంది ప్యారలల్ టు VP. ప్యారలల్ టు VP డ్రా చేసినప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా మన హారిజాంటల్ లైన్ తీసుకుని దాని నుంచి హెక్సాగన్ కన్స్ట్రక్ట్ చేయాలి. మన హెక్సాగన్ అనేది మనకి మెథడ్ తెలుసు కదా, ఏ మెథడ్ అంటే కాంపస్ మెథడ్ యూస్ చేసి ఏం చేస్తామంటే సిమిలర్ వే ఇదే వేలో మనం పెంటాగన్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఇదే ప్యారలల్ యూస్ చేసి మనం స్క్వేర్ డ్రా చేయడం. ఇనీషియల్ మనం ఒక ప్యారలల్ లైన్ డ్రా చేసి దాని నుంచి మనం ఏదైనా హెక్సాగన్ కానీ పెంటాగన్ కానీ ఆర్ స్క్వేర్ కానీ డ్రా చేయాలి, ఆర్ ట్రయాంగిల్ కానీ. ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి ఈ మెథడ్ యూస్ చేసి ఇలా మనం హెక్సాగన్ కన్స్ట్రక్ట్ చేస్తాం. ఈ హెక్సాగన్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాం, ఇవన్నీ జాయిన్ చేసి హెక్సాగన్ ఇవన్నీ ఇట్లా జాయిన్ చేస్తాను. జాయిన్ చేస్తాం. ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సైడ్స్ ఇక్కడ ఈ తీసే ABCDEF ఇండికేట్ చేస్తాం. ఇప్పుడు మనకి వచ్చేసరికి ఈ సెంటర్ డైనల్స్ అనేవి డార్క్గా ఉండకూడదు, లైట్గా ఉండాలి. ఎందుకంటే ఇవి ఇందా ప్రీవియస్ పిరమిడ్ డ్రా చేసినప్పుడు డార్క్గా ఉండాలి. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే లైట్గా ఉండాలి ఇవి, ఈ యొక్క డైనల్స్ అనేవి. డైనల్స్ బట్టి ఏమవుతుందంటే సెంటర్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇలా సెంటర్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే A నుంచి పైకి B ప్రొజెక్ట్ చేసి, నెక్స్ట్ B నుంచి F ఇలా ప్రొజెక్ట్ చేసి, అలా C నుంచి E ప్రొజెక్ట్ చేసి, అండ్ D నుంచి ఇలా ప్రొజెక్ట్ చేసిన తర్వాత A ఫ్రంట్ కనపడుతుంది కాబట్టి A, B ఫ్రంట్ నుంచి వస్తే B కనపడుతుంది కాబట్టి F వెనకాల ఉంది కనపడుతుంది. బ్రాకెట్లో F పెట్టుకుంటాం. C అండ్ బ్రాకెట్లో E అండ్ D. ఇక్కడ నుంచి ఏం చేస్తే అక్కడ మనకి చూసుకుంటే ఇక్కడ నుంచి అక్కడ హైట్ ఎంత ఇచ్చారు, సపోజ్ 70 mm హైట్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు 60 mm హైట్ తీసుకున్నాం అనుకోండి. 60 mm హైట్ తీసుకుంటే ఇక్కడ నుంచి ప్యారల్గా ఇక్కడ వర్టికల్గా డ్రా చేయాలి. ఇక్కడ ఎఫెక్స్ పాయింట్ ఏమన్నా కదా, 2 బేస్ ఉంటాయి కాబట్టి ఇలా 60 mm డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలాగా మరి జాయిన్ చేసి ఇక్కడ నుంచి డ్రా చేస్తాం. డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనకి పాయింట్స్ ఇండికేట్ చేసాం కదా, సిమిలర్గా పైన కూడా ఉంటాయి. A డాష్, సపోజ్ ఇక్కడ A డాష్, B డాష్, F డాష్, C డాష్, C డాష్, D డాష్ అని ఉంటాయి. టాప్స్ వచ్చేసరికి A అండ్ B, F అండ్ C, E అండ్ D ఈ పాయింట్స్ వస్తాయి. ఇది మనకి బేస్ రెస్టింగ్ ఆన్ హెచ్పి, వన్ ఆఫ్ ద ఏజ్ ప్యారల్ టు VP ఇలా డ్రా చేయాలి. మనకి హెక్సాగనల్ ప్లేస్ వచ్చేసరికి డ్రా చేసి ఈ పర్పెండిక్యులర్ లైన్ అలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ దీని నుంచి హెక్సాగన్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఇక్కడ నుంచి హెక్సాగన్ ఇలా కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనకి కాంపస్ మెథడ్ యూస్ చేసి ఇలా డ్రా చేస్తాం. కాంపస్ మెథడ్ యూస్ చేసి హెక్సాగన్ డ్రా చేస్తాం. కాంపస్ మెథడ్ యూస్ చేసి హెక్సాగన్ డ్రా చేస్తాం. ఈ హెక్సాగన్ డ్రా చేసిన తర్వాత కాంపస్ మెథడ్ యూస్ చేసి
ఈ కాంపస్ మెథడ్ యూస్ చేసి హెక్సాగాన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ నుంచి హెక్సాగాన్ కన్స్ట్రక్ట్ చేస్తాం కదా, ఇలా పర్పెండిక్యులర్ టు వీపీ అన్నప్పుడు ఇలా హెక్సాగాన్ని కన్స్ట్రక్ట్ చేస్తాం. హెక్సాగాన్ని కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే పాయింట్స్ ఇండికేట్ చేయాలి. ఇక్కడ వచ్చేసరికి ఏం చేస్తామంటే ఇలా డ్రా చేసిన తర్వాత హెక్సాగాన్ని ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి డయాగ్నల్స్ జాయిన్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా డయాగ్నల్స్ జాయిన్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి ఏమవుతుందంటే డయాగ్నల్స్ జాయిన్ చేస్తాం. ఈ డయాగ్నల్స్ జాయిన్ చేసి ఇక్కడ పాయింట్స్ ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ అని ఇండికేట్ చేస్తాం. A2 ఇలా ప్రొజెక్ట్ చేస్తాం, ఎఫ్ ఇలా ప్రొజెక్ట్ చేస్తాం. ఏ ముందు కనపడుతుంది కాబట్టి ఎఫ్ కనపడుతుంది కాబట్టి బ్రాకెట్లో పెట్టుకుంటాం. నెక్స్ట్ బి కనపడుతుంది కాబట్టి ఈ కనపడుతుంది బ్రాకెట్లో, సి కనపడుతుంది కదా వెనకాల ఉన్న డి కనపడుతుంది కదా బ్రాకెట్లో. ఇక్కడ నుంచి అంతా 60 హైట్ తీసుకున్నారు ప్రొజెక్ట్ చేసి ఇలా ప్యారలల్ లైన్ డ్రా చేసి ఇక్కడ నుంచి ఇలా క్లోజ్ చేసి నెక్స్ట్ ఇక్కడ నుంచి సెంటర్లో ఉంది కదా, సెంటర్లో ఇలా జాయిన్ చేస్తాం. ఇక్కడ డాష్, ఎఫ్ డాష్ కింద బోటమ్ సైడ్ కాబట్టి బి డాష్, ఈ డాష్, సి డాష్, ఈ డాష్. ఇక్కడ వెనకాల ఉన్నది ఏ మన బ్రాకెట్లో ఎఫ్, బి, ఈ, నెక్స్ట్ వచ్చేసరికి సి, డి. ఇంక్లైన్ అంటే ఇక్కడ ఇలా ఇంక్లైన్ గీసి ఇప్పుడు ఏం చేస్తాం, దీనిపైన 25 mm సైడ్ డ్రా చేసేలాగా 25 mm సైడ్ డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి ఇలా హెక్సాగాన్ కన్స్ట్రక్ట్ చేసి హెక్సాగాన్ మనకి ఇక్కడ నుంచి హెక్సాగాన్ కన్స్ట్రక్ట్ చేయాలి. హెక్సాగాన్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇలా హెక్సాగాన్ని కన్స్ట్రక్ట్ చేస్తాం. హెక్సాగాన్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత మీకు నుంచి ఇలా పాయింట్స్ ఇక్కడ జాయిన్ చేయండి. ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ డయాగ్నల్స్ ఇలా జాయిన్ చేయండి. డయాగ్నల్స్ జాయిన్ చేస్తాను కదా, డయాగ్నల్స్ జాయిన్ చేసిన తర్వాత పాయింట్స్ ఇండికేట్ చేయండి. ఇప్పుడు ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్. ఇప్పుడు ఏ నుంచి పాయింట్ ప్రొజెక్ట్ చేయండి, అండ్ బి నుంచి ప్రొజెక్ట్ చేయండి, ఎఫ్ నుంచి ప్రొజెక్ట్ చేయండి, సి నుంచి ప్రొజెక్ట్ చేయండి, ఈ నుంచి ప్రొజెక్ట్ చేయండి, డి నుంచి ప్రొజెక్ట్ చేయండి. ఇప్పుడు ఏం ప్రొజెక్ట్ చేసిన తర్వాత ఇవన్నింటిని ఇక్కడ నుంచి ప్యారల్గా డ్రా చేయండి పైకి 60 mm హైట్. నెక్స్ట్ ఏ డ్రా చేస్తాం, నెక్స్ట్ ఎఫ్ డ్రా చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎఫ్ బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి మనకి ఎఫ్ అనేది బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి సారీ ఇక్కడ మనకి బి ముందే ఉంది కాబట్టి బి ముందులో వస్తుంది. ఎఫ్ అనేది బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి ప్రొజెక్ట్ చేసిన టోటల్ లైన్ ఇలా టోటల్ లైన్తో ఇండికేట్ చేయాలి. బ్యాక్ సైడ్ ఉన్నది కనబడదు కాబట్టి, అలాగే సికి ముందు ఉన్నది కనపడుతుంది కాబట్టి సి మనం డ్రా చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ అనేది వెనకాల బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి ఈ డాట్ లైన్తో ఇండికేట్ చేయాలి కదా, ఈ డాట్ లైన్తో ఇండికేట్ చేయాలి. డి అనేది ఫ్రంట్ నుంచి చూస్తే కనపడుతుంది కాబట్టి డి డాట్ గీసుకోవాలి. ఇలా గీసిన తర్వాత ఇలా డ్రా చేయాలి. అక్కడ మనకి పాయింట్ ఏ, బి, ఎఫ్ అండ్ నెక్స్ట్ సి అండ్ ఈ అండ్ డి. ఇక్కడ ఏ డాష్, బి డాష్, ఎఫ్ డాష్, సి డాష్, ఈ డాష్, డై డాష్. మీకు ఎలాగైనా రావచ్చు. ఇక్కడ మనకి ఏంటంటే నేను యాంగిల్ కరెక్ట్గా తీసుకోలేదు, కరెక్ట్గా ఎగ్జామ్ చేసుకొని చెప్పాను. అలాగా ఒకసారి ఈ పక్కన 2 ఎడ్జెస్ కూడా కలుసుకోవచ్చు. ఓకేనా, ఇది 3 మెథడ్స్ ఆఫ్ హౌ టు కన్స్ట్రక్ట్ బేస్ రెస్టింగ్ ఆన్ హెచ్పి అన్నప్పుడు ఇలా డ్రా చేయాలి. వన్ ఆఫ్ ద ఎడ్జ్ ప్యారలల్ టు వీపీ, పర్పెండిక్యులర్ టు వీపీ, ఇన్క్లైన్ టు వీపీ. మీకు వచ్చరికి నెక్స్ట్ టాపిక్ వచ్చరికి పెంటాగన్ ప్రిజం బేస్ రెస్ట్ ఆన్ హెచ్పి, వన్ ఆఫ్ ద ఎడ్జ్ ప్యారలల్ టు పీపీ అన్నప్పుడు మీకు ఏంటంటే మీకు హెక్సాగాన్ ఏం డ్రా చేయడం, పెంటాగన్ సెంటర్ పాయింట్ అవుట్ చేయడం రాదు కాబట్టి నేను చెప్తున్నాను. ఇది పెంటాగన్ డ్రా చేస్తారు కదా, ఏదో వన్ ఆఫ్ ద యాంగిల్ మెథడ్ కానీ కాంపస్ మెథడ్ డిఫరెంట్ మెథడ్స్తో ఇలా మనకి ప్యారలల్ టు వీపీ అన్నప్పుడు ఇలా డ్రా చేయాలి. ఇలా ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, ఏబి, సి, డి, ఈ బి పాయింట్ నుంచి ఆపోజిట్ కార్నర్ ఆపోజిట్ లైన్కి సెంటర్గా తీసుకోవాలి. సెంటర్గా లైట్గా డ్రా చేయాలి. నెక్స్ట్ ఏ పాయింట్ నుంచి ఆపోజిట్ డిసి ఉంది కదా, ఆపోజిట్ మీడియం సెంటర్గా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి సి పాయింట్కి ఆపోజిట్ సెంటర్, ఇక్కడ సెంటర్ లైన్, ఇక్కడ ఏడి లైన్కి సెంటర్గా తీసుకుని నెక్స్ట్ వచ్చేసరికి డి ఇక్కడ ఈ పాయింట్ ఆపోజిట్ ఏది వస్తుందంటే ఈ పాయింట్ ఆపోజిట్ బీసీకి ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ డి పాయింట్ ఆపోజిట్ ఏబి ఇక్కడ ఇలా ఫైండ్ అవుట్ చేస్తే సెంటర్ వస్తుంది. తర్వాత ఏం చేస్తామంటే ఇవన్నీ ఎరెక్ట్ చేసి ఇలా మనం అలా జాయిన్ ఇక్కడ అలాగే కలుపుకోవాలి. మీరేంటంటే ఈ సెంటర్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇలా సెంటర్ వస్తుంది కదా, ఈ సెంటర్ నుంచి ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ నుంచి సెంటర్, D2 సెంటర్ లాగా, నెక్స్ట్ A2 సెంటర్, V2 సెంటర్. ఈ లైన్స్ లైట్గా ఉండాలి. పెంటాగన్లో అయితే డార్క్గా ఉండాలి మధ్యలో లైన్స్, ఎందుకంటే అవి కనబడతాయి కాబట్టి. ఇప్పుడు సెంటర్ ఓ వచ్చింది కదా, ఇప్పుడు ఏం చేస్తామంటే ఏ నుంచి పైకి ప్రొజెక్ట్ చేయండి, నెక్స్ట్ బి నుంచి పైకి ప్రొజెక్ట్ చేయండి, సి నుంచి ప్రొజెక్ట్ చేయండి,
నెక్స్ట్ ఈ నుంచి ప్రొజెక్ట్ చేయండి. నెక్స్ట్ డి నుంచి ప్రొజెక్ట్ చేయండి. ఇది ఏ. నెక్స్ట్ వచ్చేసరికి బి పాయింట్, సి. మనకి బ్యాక్ సైడ్ ఉన్న డి కనబడదు కాబట్టి బ్రాకెట్లో పెట్టుకుంటాం. వెనకాల ఉన్న ఈ కనబడదు కదా బ్రాకెట్లో పెట్టుకుంటాం. ఇప్పుడు మనకి విజన్ డ్రా చేస్తున్నాం కాబట్టి హైట్ 16 హైట్ తీసుకుని ఇక్కడ నుంచి 16 హైట్ ఇలా డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే 16 హైట్ మనకి 16 హైట్ తీసుకుని డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి బి అనేది సెంటర్లో మనకి ఏ, బి, సి డార్క్ కనపడితే బి కూడా ముందు నుంచి కనపడుతుంది కాబట్టి ఫ్రంట్ నుంచి చూస్తే అంటే బి లైన్ డార్క్ వస్తుంది. ఇక్కడ డి అనేది మనకి బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి అందుకే మనం డాట్ లైన్తో ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి ఈ కూడా డాట్ లైన్తో ఉంది కాబట్టి ఈ కూడా డాట్ లైన్తో ఇండికేట్ చేస్తాం. ఇది మనకి ఇలా అంటే పెంటగాన్ సెంటర్ చేసినప్పుడు ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ ఒక కార్నర్ ఆపోజిట్ లెంత్ మీడియం తీసుకోవాలి. దాన్ని బట్టి మనకి వస్తుంది సెంటర్ ఇలా వస్తుంది మనకి. అలాగే ఇదే సిమిలర్ ప్రొసీజర్ ట్రయాంగులర్ కూడా ఇదే వాడుతున్నాం. అది ఇది మనకి నెక్స్ట్ రిమైండ్ కూడా మీరు డ్రా చేయండి.